శ్రీమాత్రే నమః. తమ్నైల్లో పెట్టింది అక్షర సత్యం. ఇదే దీక్ష ఏ సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు చేశారని అనుకోండి, సాయంత్రానికల్లా పరిగెత్తుకొచ్చేస్తుంది యంత్రాంగం మొత్తం ఆ దీక్షని విరమింపచేయడానికి. కానీ ఇక్కడ దీక్ష చేస్తున్నది 70 సంవత్సరాల అజ్జరపు హరిబాబు గారు. గోవధ నిషేధింపబడాలి అని అందుకు చేస్తున్నారు. అందుకే ఎవరికి అవసరం లేదు. బహుశా ప్రభుత్వం కూడా అనుకుందేమో 70 సంవత్సరాల వయసులో ఈయన ఈ దీక్ష చేసి సాధించేదే ఉంది, ఒక 4 రోజులు చేసేసి ఆపేస్తారు అని. కానీ ఆయన ఏం చెప్తున్నారు అంటే, అలా తేలిగ్గా తీసుకోవద్దు, 10వ తారీఖు వరకు నేను రిలే నిరాహార దీక్షలు చేస్తాను, 10వ తారీఖు దాటిన తర్వాత ప్రభుత్వం స్పందించకపోతే, గో నిషేధంపై ఏదైనా చర్య తీసుకోకపోతే ఇది ఆమరణ నిరాహార దీక్షగా మారిపోతుంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆయన మాటల్లోనే ఏం చెప్పారనేది పూర్తిగా వినండి. విని ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి. సేవ చేయటము అంటే మనం ఇంకొకరికి సమర్పణ చేయటం మాత్రమే కాదు, ఒక మంచి విషయాన్ని 10 మందికి షేర్ చేయటం కూడా సేవ చేయటమే. గోవధ నిషేధింపబడాలి, నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు అని అడుగుతారు. నరేంద్ర మోడీ గారు కాదు చేయవలసింది, రాష్ట్ర అధికారులు ముందు దీన్ని నిషేధించాలి. ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రం వాళ్ళు చట్టాలని తీసుకుని రావాలి. సరే, ఈయన ఏం చెప్పారనేది పూర్తిగా వినండి. వీలైతే ఈ మంచి విషయాన్ని ప్రభుత్వానికి చేరే వరకు షేర్ చేయండి. గాయత్రీదేవి నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాతృదేవి నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మా మాతృరూపిణి సేవా సంస్థ మిత్ర బృందం అందరం కలిసి ఈ గోవధ నిషేధం మీద తీవ్రమైన నిరసన తెలియజేస్తూ, దానికి ప్రధానంగా ఎందుకంటే ఫిబ్రవరి నుంచి నేను చేసేటటువంటి కరస్పాండెన్స్ ప్రయత్నం ద్వారా మన రాష్ట్ర ముఖ్యమంత్రికి, వారి మంత్రివర్గ సహచరులకి, మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, వారి కార్యవర్గంలో ఉన్న మంత్రివర్గ సభ్యులకి అందరికీ కూడా ఫిబ్రవరిలో తెలియజేయడం జరిగింది. ఇదే ఆశయాలు, ఇదే నినాదాలు. తర్వాత మళ్ళా ఏప్రిల్లో పంపించాను. ఏప్రిల్లో కూడా ఇవే డిమాండ్స్ తోటి పంపించాను. పంపించినా కూడా వాటికి ఎక్కడికి సమాధానం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాయిస్ మెసేజ్ తీసుకోమన్నారండి అని చెప్పి ఇక్కడ లోకల్గా ఉన్న మున్సిపల్ ఆఫీస్ నుంచి వచ్చి నా చేత వాయిస్ మెసేజ్ ఎందుకు డిమాండ్ చేస్తున్నారు, ఏమిటి, ఇవన్నీ రికార్డ్ చేసుకున్నాను. రికార్డ్ చేసుకున్నప్పుడు వివరాలు చెప్పాను. చిన్నతనం నుంచి ఆవు అనేది మనకి అక్షరాలు నేర్చుకున్నాక 2వ తరగతిలోకి వచ్చేటప్పటికి ఆవు అనే పాఠం ఉండేది. ఆవు పాఠం దగ్గరికి వచ్చేటప్పటికి ఆవు అమ్మ వంటిది అని చెప్పి, సాధు జంతువు, ఆవు పాలు తల్లిపాలు వంటివి, తల్లిపాలు ఎంత శ్రేష్టమో ఆవు పాలు అంత శ్రేష్టము, తల్లిపాలు లేని వాళ్ళకి ఆవు పాలే ఇచ్చి ఆ పిల్లల్ని బతికించేవారు అని ఈ విషయాలన్నీ చిన్నప్పుడు ఆవు అనే పాఠంలో ఉండేది. కొంచెం పెద్దదిగాక మనకి పురాణాల ద్వారా అయితేనే, పెద్దల ద్వారా అయితేనే గోవు యొక్క ప్రాముఖ్యత, గోవు యొక్క గొప్పతనాన్ని చెప్పి, గోవుకి ఎప్పుడు నమస్కారం పెట్టుకోవాలి, గోవుని ఎప్పుడు హింసించకూడదు, కాలుతో తన్నకూడదు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పేవారు. ఎందుకు అంటే గోవులో అన్ని దేవీ దేవతలు ఉన్నారమ్మా, గోవుని పూజిస్తే మనం అన్ని దేవీ దేవతల్ని పూజించినట్టే, గోసేవ చేస్తే అన్ని దేవుళ్ళకి సేవ చేసినట్టే, అందరికీ సేవ చేసినట్టే అనేటటువంటి పెద్దలు చెప్పినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చిన్నతనం నుంచి ఆ గోవులతోటి తిరగడం. ఆ గోవుల యొక్క చిన్నపిల్లలు దాన్ని లేగదోడలు అంటారు. ఆ లేగదోడలు చిన్నప్పుడు అవి పరిగెడుతూ, తల్లిని చూసిన వెంటనే పరిగెడుతూ ఆ దొడ్డంతా పొలం అంతా గంతులేసి, తోకెత్తి గంతులేసేటప్పుడు చూస్తే ప్రకృతిలో భగవంతుడు ఎటువంటి అందాలని అనుగ్రహించాడరా అనిపించేది. ఎందుకంటే మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది అన్నట్టుగా గోవు అంత ఆనందాన్ని ఇచ్చేటటువంటి పాలు ఇస్తుంది. పాపం మనం ఇచ్చే గడ్డితోటి పాలు ఇస్తుంది, మనల్ని రక్షిస్తూ ఉంటుంది. పూర్వం అయితే మన దేశవాళీ గోవులకి ఆ మోపురం ఒక యాంటీనా లాంటిదని చెప్తూ ఉండేవారు. యాంటీనా సూర్యరశ్మి నుంచి అవి యొక్క శక్తిని గ్రహించి దాని ద్వారా అది అందించే పాలలో మనకి రోగనిరోధక శక్తిని, కావలసిన పోషకాలని అందిస్తుంది గోమాత
అని చెప్పడం. తర్వాత గోవులు అన్నింటికి విశేషం మనం ఏమిటంటే ప్రతి చోట ఒక అపవిత్రమైన ప్రదేశంలో పవిత్రం చెయ్యాలి అంటే గోమూత్రం కానీ గోమయం అంటే పేడ కానీ ఆ నీళ్లు కలిపి అవన్నీ జిమ్మి అక్కడ పవిత్రతను చేకూర్చి ఆ ప్రదేశంలో మనం ఏమైనా దేవతార్చనలు చేసుకున్నా పితృకార్యాలు చేసినా ఏం చేసినా కూడా గోమయం కావాలి. ఆఖరికి పితృలు తల్లిదండ్రులు చనిపోయిన పెద్దలు చనిపోయిన సమయంలో అక్కడ బ్రాహ్మణులు వెంటనే తాకేసేది ఏంటంటే ఆప్రకర్మల దగ్గర గోమయం గోమూత్రం తెచ్చారా అని అడుగుతారు, వాటితోటి చేస్తారా. అలాగే మనం ఈ రోజుకి రథసప్తమి నాడు మనం గాలి వేసి సూర్యభగవాన్ యొక్క అనుగ్రహం కోరుతూ రథసప్తమి నాడు పాల్పొంగించేటప్పుడు గోవులు వేసిన పేడతోటి చేసిన పిడకలతోటి అవి గాలి వేసి దాని మీద ఆవు పాలు పెట్టి వంగించుకొని ఆ పర్వాన్నాన్ని సూర్యభగవాన్ ప్రసాదంగా స్వీకరిస్తూ మనం ఆరోగ్యాన్ని పొందుతున్నాం. ఆ గోవులు వేసినటువంటి పిడకలే, ఆ గోవు వేసిన పేడలో చేసిన పిడకలే, ఆ పిడకలతోటే మనం విభూది ధారణ చేస్తాం. విభూతి మాధైశ్వర్యం అని చెబుతాం. అన్నింటినీ మించింది, దాన్ని మించింది లేదంట. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైంది విభూతి. ఆ విభూతి ఈ గోమయంతో చేసినటువంటి పిడకల్ని కాల్చి దాని బూడిదనే చేస్తే అది మనకి పవిత్రమైన విభూతి అవుతుంది. అటువంటి విభూతి చాలామంది అంటే ఇది చెబితే మూర్ఖత్వం అనుకుంటారు, కానీ యథార్థం అది. ఆ విభూతిని మనం కనుక రోజు కొద్దిగా నీళ్లలో వేసుకుని కానీ నోట్లో వేసుకుని కానీ కనుక అది రోజు కనుక తీసుకుంటే లోపలికి మన లోపల ఉన్న మనకు తెలియనటువంటి అనేక రకాల క్రిముల్ని నశింపజేసి ఆరోగ్యాన్ని అందించేటటువంటి శక్తి ఆ విభూతిలో ఉంది. మేము చిన్నతనం నుంచి ఆవులకి పూజ చేస్తూ పూజ అయ్యాకనే భోజనం చేసినటువంటి వాళ్ళ కుటుంబాన్ని భోజనం చూస్తున్నారు. స్వయంగా మా కుటుంబంలోనే మా అమ్మగారు ఆ గోపూజ అయితేనే కానీ భోజనం చేసేవారు కదా, అంత లేట్ అయినా. దీన్ని బట్టి మాకు చిన్నతనంలో మాకు నేర్చుకున్నది ఏంటంటే గోవుని ఎప్పుడూ మనం పూజించాలి. గోవులు ఎక్కడైనా చనిపోయినా మన పొలాలకి ఉపయోగించేసే వ్యవసాయం చేసుకోవడానికి ఉపయోగించేటటువంటి ఎద్దులు చనిపోయిన వాటిని తీసుకెళ్ళి ఎక్కడో అక్కడ పడేసి కటికిబాటికి ఇచ్చేసేసి ఆ చర్మాన్ని వలుచుకోవడానికి మాత్రం ఏ రోజు ఎవరు చెప్పేవారు కదా గ్రామంలో. అవి ఖచ్చితంగా వాళ్ళు సైత్యం చేసేటటువంటి స్థలాల్లో గొయ్యలు తీసి ఆ గోతిలో ఉప్పు పాత్ర వేసేవారు, దానికి పూజ చేసి ఉప్పు పాత్ర వేసేవారు. అంటే అంతేగాని ఆ గోవుని విచ్చలవిడిగా బయటపడేసి ఏ కుక్కలో పెక్కుతుంటాయి అన్నట్టుగా వదలలేదు. అటువంటి అంత పూజనీయమైనటువంటి గోవుని ఈరోజు అత్యంత దారుణంగా హింసిస్తూ వాటిని అక్రమంగా తీసుకెళ్ళిపోతుంటే రైతులు ఇచ్చారు, వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చారంటే స్వచ్ఛందంగా ఇచ్చినప్పుడు కాళ్ళు వెరక్కొట్టేసి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, దొంగచాటుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఒక లారీలో తీసుకెళ్తే 10 గోవులో 20 గోవులో వెళ్తాయి, మహా వెళ్తాయి, అంతకంటే ఎక్కువ వెళ్ళవు అసలు. అలాంటి దాంట్లో 50, 60, 100 కూడా ఎలా ఎక్కించేస్తున్నారు వాటిని. నాకు తెలిసినది నేను తెలుసుకున్నది, మిగిలిన వాళ్ళ దగ్గర తెలుసుకున్నది ఏంటంటే గోవులు చంపేసే ముందర నీళ్ళు ఇవ్వట 3 రోజులు. ఎందుకంటే నీళ్ళు ఇవ్వకుండా ఉంచితే దాని యొక్క మాంసం రుచి ఎక్కువ ఉంటుంది, దాని చర్మం తేడా ఉంటుంది. తర్వాత ఇంకో విషయం చెప్పారు, గోవుల్ని తల మీద బాధేస్తారట. బాధేస్తే అది అలా ఆ బాధతో చచ్చిపోతుంది అన్నమాట. చచ్చిపోయాక అప్పుడు దాని చర్మం బాగుంటుంది, స్వయంగా కోసేస్తే ఇంకోలా ఉంటుంది. అందుకని మొన్న రీసెంట్గా తెలుసున్నది ఏంటంటే అత్యంత వస్తువైనటువంటి వేడి మరుగులతో ఉన్నటువంటి నీళ్ళని తీసుకెళ్ళి నీళ్లు పోసేయడం కానీ నీళ్ళలో దింపేయడం కానీ చేస్తున్నారు అంటున్నారు. ఇంతకుముందర ఏంటంటే యంత్రాల సాయంతో బ్లేడ్ తోటి ఆ శిరస్సుని ఖండించడం అనేటటువంటి ఒక యంత్రాన్ని పెట్టి ఆ యంత్రం దగ్గర తీసుకెళ్ళి కర్రల మిల్లులో సామిల్లో పెట్టినట్టుగా పెట్టి వాటిని నరుకుతారు అని చెప్పారు. ఎందుకంటే దాంట్లో ఏంటంటే బక్రీద్ సమయంలో అక్కడ నడి రోడ్డు మీద కొన్ని ప్రదేశాల్లో 4 కాళ్ళు కట్టేసి దాని మీద కూర్చుని పిల్లలు హేళన చేస్తూ దాన్ని పొలబోడి చేసి చంపేస్తుంటే చుట్టూ ఉన్న వాళ్ళు దండం పెడతాం, హ్యాపీగా తప్పట్లు కొట్టడం. మనమేమో గోవుని దండం పెడతాం, వాళ్ళేమో హేళన చేస్తూ తప్పట్లు కొడుతూ దాన్ని తొక్కుతూ అందరూ తలో దెబ్బ వేస్తూ తలో కోటుకు వచ్చి చంపడం. ఇవి ఎన్నోసార్లు మనకి వీడియోల్లోకి వచ్చాయి, ఎంతో మంది చూస్తున్నాం. ఎక్కడో
పాకిస్తాన్లో జరుగుతుంది. గోవుని చంపేసి వాళ్ళు దాని మీద ఆ పక్కనే దాన్ని చంపే ముందర మన జాతీయ పతాకాన్ని వేసి దాని మీద గోవుని పడుకోబెట్టి చంపేసేసి దాన్ని గోవుని దీన్ని కూడా కత్తులతోటి పొడిచేయడం జాతీయ పతాకాన్ని. అంటే అంత క్రూరత్వమైనటువంటి భావం వాళ్ళలో పాతుకుపోయింది. నేను వేరే ఒక మతాన్ని కానీ వేరే ఒక కులాన్ని కానీ విమర్శించట్లేదు. మనలో బాధ, అటువంటి బాధ, నేను పడే బాధ మొత్తం యావత్ ప్రధానికం ఈ సనాతన ధర్మం, ఈ హిందూ ధర్మాన్ని, మన హిందూ ధర్మంలో ఉన్న దేవతల్ని దేవుల్ని పూజించుకునే వాళ్ళందరికీ ఎంతో బాధగా ఉంటుంది. ఎందుకంటే మన ధర్మంలో దేవీ దేవతలను పూజిస్తూ ప్రకృతిని కూడా ప్రేమిస్తూ పూజిస్తాం. చెట్లు పూజిస్తాం, పుట్టలను పూజిస్తాం, నాగుపాలను పూజిస్తాం, నీళ్లను పూజిస్తాం, పర్వతాలను పూజిస్తాం, జంతువులను పూజిస్తాం, మట్టిని పూజిస్తాం, అన్నిటినీ పూజిస్తాం. ఏంటి ప్రతి దాంట్లోనూ భగవత్ స్వరూపం మనకి చిన్నప్పటి నుంచి మనకి పెద్దవాళ్ళు చెప్పింది, పురాణాల పరంగా తెలుసుకున్నది విషయం ఏంటంటే గాలి వస్తే వాయుదేవుడు కరుణించాలి, గాలి రావాలంటాం. వరుణదేవుడిని కరుణించితే వర్షం వస్తుందంటాం. అలాగే నదులు పొంగాలంటే వరుణదేవుడు కరుణించాలంటాం. భూదేవి కరుణించితే పంటలు బాగా పండుతాయనుకుంటాం. అగ్నిదేవుడు కరుణిస్తే అన్ని విధాలా అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తాడు అగ్నిదేవుడు అంటారు. అలాగా ప్రకృతి సహకరించాలి, ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళకూడదు. ప్రకృతికి విరుద్ధంగా ఏ రోజైతే చేస్తామో, ప్రకృతి విరుద్ధమైనటువంటి పనులు చేసిన రోజునే మనకి తీవ్రమైనటువంటి సంక్షోభాలు, అనగా మనకి సునామీలు లాంటివి, వరదలు లాంటివి, భూకంపాలు లాంటివి, లేకపోతే అగ్నిపర్వతాలు పేలిపోవడం లాంటివి, అన్నీ ఇలాంటివి జరుగుతూ ఉండడానికి కారణం ఏంటంటే ప్రకృతిని మనం ప్రేమించక, ప్రకృతిని హింసించి, అమాయకమైన మూగజీవుల్ని హింసిస్తూ, అవి తిరగబడే జాతి దగ్గరికి వెళ్ళరు. తిరగబడకుండా అమాయకంగా చూస్తూ అవి ఎంతసేపు తను చనిపోయే వరకు ఉపయోగపడేటటువంటి ఏ జాతి, ఏ జంతువు అయితే ఉందో ఆ జంతువునే మనం క్రూరంగా చంపుతున్నాం. ఇవన్నీ చాలా బాధగా ఉంటుంది. అందరూ అసహించుకుంటే పందిని కూడా వరాహావతారంగా భావిస్తాం మన ధర్మం. తాబేలను చూసేటప్పుడు కూర్మావతారం అని భావిస్తాం. చేపలు చూస్తే మత్స్యావతారంగా భావిస్తాం. సింహాన్ని చూపించేటప్పటికి నరసింహావతారం గుర్తొస్తుంది. మీరు చేస్తున్న ఈ రిలే నిరాహార దీక్ష గోవుల్ని రక్షించడం వరకు పరిమితం అయ్యిందా? అది దాటి ఇంకా ఎన్ని అంశాలు ఉన్నాయా? మీకు మద్దతు ఏ విధంగా ఉంది? మనకి పురాణకాలం నుంచి వేదాల ప్రకారం, ఉపనిషత్తుల ప్రకారం, శాస్త్రాల ప్రకారం శాంతి మంత్రం చదివేటప్పుడు లాస్ట్లో స్వస్తి ప్రజభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్యో సోమస్తు నిత్యం లోకా సమస్తా స్మృవంతు అని ఒక మంత్రం చదవడం పెద్దవాళ్ళ దగ్గర నుంచి జరుగుతుంది. అది దాని అర్థం ఏంటంటే ఎంతసేపు గోవులు, బ్రాహ్మలు, దేవాలయాలు ఇవన్నీ కూడా ఎప్పుడైతే పరిరక్షించబడుతూ ఉంటాయో, సుభిక్షంగా ఉంటాయో, అప్పుడు దేశం క్షేమంగా ఉంటుంది, దేశంలో ఉన్న సమాజం క్షేమంగా ఉంటుంది, సర్వ ప్రాణులు క్షేమంగా ఉంటారు అని పూర్వం నుంచి మనకి వచ్చిన నానుడి. అది శాస్త్ర ధర్మం. అది అంచేత ఇవాళ కొత్తగానే చెప్పేది కాదు. గోవుని దేవుణ్ణి సమానంగా పూజించారు. గోవుకి దేవుడికి సమానత్వాన్ని ఇచ్చారు పురాణ కాలం నుంచి, వేదాల నుంచి కూడా. అంచేత ఇందాక మనం ప్రారంభించేటప్పుడు గోసూక్తం చదివి ఆశీస్సులు అంతా చేశారు. వేదశాస్త్రం చదువుకున్నటువంటి బ్రాహ్మణోత్వంలో ఇక్కడ వేళ మనం ప్రారంభించే రోజు అది కృష్ణయజుర్వేదంలోంచి తీసుకుని చెప్పామని చెప్పడం జరిగింది కదా. అది మేము చెప్పింది ఏంటంటే వేద ధర్మం ప్రకారమే, గోసూక్తంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ ధర్మం ప్రకారమే గోవుని రక్షింపబడాలి. గోవు అన్న ఉద్దేశంలో గో రక్షణలో మనం అందరం బాగుండాలి అని కోరుకుని మనం ప్రారంభించాం. ఎందుకంటే నాకు సుమారు 74 సంవత్సరాలు నా ఊహొచ్చాక ఈ మధ్యకాలంలో జరుగుతున్నంత గోహత్యలు ఎక్కడా జరగట్లేదు. నేను ఎప్పుడు చూడలేదు ఇంత దారుణమైన పరిస్థితులు. ఎందుకు అంత దారుణమైన పరిస్థితులు వస్తున్నాయంటే వీళ్ళు చెప్పేది ఏం చెబుతున్నారంటే కేవలం అబ్బాయి కొట్టిపోయి పాలు ఇవ్వట్లేదు, పోషించలేక మేము అమ్మేసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర నుంచి మేము కొనుక్కుంటున్నాం అన్నారు. కొనుక్కున్నప్పుడు
అది బలవంతంగా కాళ్ళు విరిచేసి నడ్డి విరిచేసి కుక్కేసినట్టుగా ప్యాక్ చేసేసి ఒకదాని మీద ఒకటి ప్యాక్ చేసేసి లారీల్లో దొంగచాటుగా అక్రమ రవాణా చేయవలసిన అవసరం ఉంది. ధైర్యంగానే చేసుకోవచ్చు కదా. మరి ధైర్యంగా చేయనప్పుడు తప్పుడు మార్గంలో వెళ్తున్నట్టే కదా. అలా పట్టుకున్న ప్రభుత్వం వాళ్ళ దృష్టిలోకి వచ్చాయి కదా. నిఘా ఉండేటటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ఎక్కడికక్కడ మార్కెట్ యార్డ్స్, ఎక్కడికక్కడ టోల్ గేట్స్ ఉన్నాయి, అన్ని చోట్ల తెలుస్తుంది, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఎందుకు ఉపేక్షిస్తున్నారు? పోనీ ఈ గోమాంసం తినేవాళ్ళు మాకు ఇది తప్ప మాకు ఇంకా ఆహారం లేదని చెప్పి ప్రభుత్వం మీద ఏమైనా ఒత్తిడి తెచ్చారా? అలాంటి ఒత్తిడి తెచ్చిన సందర్భాలు ఎక్కడ పేపర్లో ఎక్కడ వినలేదు నేను. మరి అటువంటిప్పుడు వీళ్ళెందుకు దానికి దాసోహం అనాలి? అంటే ఎవరికి భయపడి ఇది చెయ్యట్లేదు అంటే ఇది ఎవరు పట్టించుకోకపోతే ఇంతేనా? ఇంకా యుగాల తరపుడు అంతేనా? ఇంకా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా అంతేనా? ఇంకా దీనికి ఇంక విరుగుడు లేదా? గోవుని ప్రేమించుకునేవాడికి గోవుని చూసుకునే యోగం ఉండదా? ఈ దేశంలో ఇంకా హిందువు అన్నవాడు పనికిరాడా? హిందువులు ఆరాధించేటటువంటి దేవాలయాలు పనికిరావా? ఆ దేవాలయాలతోటి ఉండేటటువంటి ధర్మ సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ ధర్మ సంస్థలు పనికిరావా? వాటి ఆస్తులు కావాలి, దేవాలయాల్లో వచ్చే ఆస్తులు కావాలి. ఈ డబ్బు తీసుకెళ్ళి వేరే ఆర్గనైజేషన్స్కి మీరు ఖర్చు పెట్టేయచ్చు. ఈ దేవాలయ ఆస్తులన్నింటినీ కూడా మీరు తీసుకెళ్ళిపోయి ఇళ్ల స్థలాలకు ఇచ్చేయచ్చు, లేకపోతే ఫ్యాక్టరీలకు ఇచ్చేయచ్చు, ఏదైనా ఇచ్చేయచ్చు. ఎవరిచ్చారు దీనికి అధికారం? ఇచ్చిన దాతలు దేనికని ఇచ్చారు? మనకి ఇచ్చిన ఆస్తి దేనికైతే వినియోగించాలో ఆ రాసిన వాళ్ళు దానికే వినియోగించాలి, వేరే దానికి వినియోగించడానికి లేదు కదా. ప్రభుత్వం మన చేతిలో ఉంది కదా అని చెప్పి మనం నిర్ణయాలు తీసేసుకుని అడిగేవాడు ఎవడూ లేడని చెప్పి తీసేసుకుంటే దానికి ఇంకా దీనికి ఆపు ఏంటి? అడిగేది దీనికి అడ్డుకట్టలు ఎక్కడ? ఏ విధంగా దీన్ని రక్షించుకోవాలి? ఇది ఏంటంటే ఎవరితోన్న వాళ్ళు శాంతియుతంగా ఎప్పుడప్పుడు వచ్చే ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా దీన్ని లైన్లో పెడుతుంది, దీన్ని సక్రమంగా నడుపుతుందని వచ్చే ప్రభుత్వం మీద ఆశ పెట్టుకోవడం, తర్వాత నిరాశ, 5 ఏళ్ళు నిరాశే, మళ్ళీ నిరాశ. ఇంకా నిరాశ జీవితమా? వచ్చే భవిష్యత్తుకి భవిష్యత్తులో ఉన్న యువకులకి మీరు ఇచ్చేటటువంటి మంచి దేశాన్ని, మంచి రాష్ట్రాన్ని, మంచి సమాజాన్ని ఎలా అందివ్వగలుగుతారు? ఇది కేవలం హిందువులు వాళ్ళు కోరేది వాళ్ళ ఇంట్లో పడడం కోసం కాదు, ఇది దేశ క్షేమం కోసం కూడా, సమాజం క్షేమం కోసం కోరుతాం. గోవు కనుక రక్షింపబడితే గోవు ఎక్కడ తిరుగుతుంటే అక్కడంతా కూడా ఆరోగ్యంగానే ఉంటుంది. ఏం చేద్దంటే అది వేసే గోమయం, అదే వేసే పేడ కానీ అది వేసే కొత్త కానీ అదంతా యాంటీబయాటిక్గానే ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఏ విధమైన బ్యాక్టీరియాలు రావు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రభుత్వానికి తెలుసు, సైంటిఫిక్గా అందరికీ తెలుసు. అగ్రికల్చరల్ సైంటిస్టులు కూడా చెప్పారు. ఎందుకంటే ఒక గోవు ఉంటే ఒక ఎకరాన్ని మనం సేంద్రియ ఎరువులతోటి వాటిని మనం వ్యవసాయం చేసుకోవచ్చు అని చెప్పారు. మరి అలాంటిది ఎందుకు మీరు ఉపయోగిస్తున్నారు? మెయింటైన్ చేయలేమంటారు. మెయింటైన్ చేయలేకపోతే మీ చేతుల్లో ప్రభుత్వం మీ చేతుల్లో బోల్డంత బంజరు భూములు ఉన్నాయి. ఆ బంజరు భూముల్లో ప్రతి చోట జిల్లాకి ఒక 35 ఎకరాలు బంజరు భూమి అలాట్ చేయండి, దాని చుట్టూ కంచి వేయండి. దాంట్లో ఈ అక్రమంగా తరలించేటటువంటి పోషణ చేయలేనటువంటి ఆవుల్ని దాంట్లో తరలించేయండి. దాంట్లోనే పచ్చగడ్డి, దానికి ఏం వేరే వేయక్కర్లేదు, మామిడి పళ్ళు అవి అక్కర్లేదు, పచ్చగడ్డి చాలు. పచ్చగడ్డి ఎండుగడ్డి అది కోరేది, ఆ పచ్చగడ్డి ఎండుగడ్డి అది వేస్తే చాలు. దాంట్లో మీకు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ఉంది, దాంట్లో పెట్టే పథకాల్లో భాగంగా 4-5 అక్కడ పెట్టండి మనుషుల్ని. దానికి వచ్చే ఫండ్ దీనికి డైవర్ట్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు అదనం భారం ఏం జరగదు. ఇవన్నీ ఆలోచించుకొని ప్రభుత్వం సకాలంలో సక్రమమైన చర్య తీసుకుంటే ప్రభుత్వం బాగుంటుంది. అలా చేసిన ప్రభుత్వం చిరస్థాయిగా ఉంటుంది ఎప్పుడు కూడా. అంచేత అందరూ బాగుండాలని కోరేటటువంటి సమాజం, మనం చేసే నిత్య పూజ అయినా, నిత్య జపమైనా, తపమైనా లోకశాంతి కోసమే దారపోసేటటువంటి సనాతన ధర్మం ఇది. ఈ సనాతన ధర్మాన్ని అవలంబించేటటువంటి మేము ఇదే కోరుకుంటున్నాం, అందుకంటే ఏం కోరుకుంటున్నాం. ఇది జరగట్లేదని చెప్పి నేను ఫిబ్రవరి అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, జూన్ అయిపోయింది. జూన్లో మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి చెప్పాను, 30వ తారీఖు లోపల మీ దగ్గర నుంచి నాకు నేను అడిగిన దానికి సమాచారం సముచితంగా ప్రకటన కనుక రాకపోతే 30 నుంచి రిలే నిరోధం చేస్తాం అన్నాం. ఇప్పుడు 10వ తారీఖు దాకా జరుగుతుంది. 10వ తారీఖుకి కూడా మీరు ఇంకా సందిగ్ధంలో ఉండి వీళ్ళు ఏం చెయ్యలేరులే, వీళ్ళేం చేస్తారు అని అనుకుని వదిలేస్తే నేను ఏదైతే ఎజెండా పెట్టుకుని మీకు ప్రకటనలో తెలియజేశానో
అదేవిధంగా 10వ తారీఖు నుంచి నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తాను. అది ఆమరణ నిరాహార దీక్షగానే వెళుతుంది. పోతే పోతాడు ఒకడు అనుకోవచ్చు, ఒకడు పోడు. ఒకడు పోయాక తర్వాత చాలామంది పోతూనే ఉంటారు. చాలామంది పోతూనే ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తారు, ప్రజలు స్తంభింపబడిపోతారు, రవాణా స్తంభింపబడిపోతుంది. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకోండి. దాన్ని ఎందుకంటే శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని మేము శాంతియుతంగా నిర్వహిస్తున్నాం. దాని గురించి మమ్మల్ని రోడ్డెక్కి నిరసనలు ధర్నాలు చేసే పరిస్థితి తీసుకురావద్దు. ఒకడిని కాదు, నేను ఒకడిని కాదు, నేను కేవలం అందరూ ఆందోళన పడుతున్న వాళ్ళకి ఒక ప్రతినిధిగానే నేను కూర్చున్నాను. అంచేత ఈ ఆందోళన పరిస్థితి నేను కనుక ఏదైనా ఇబ్బంది అయితే నాకు వచ్చిన ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటిదాకా శాంతియుతంగా ఉన్నటువంటి సమాజం ఒక్కసారి మేల్కొంటుంది. మేల్కొన్నాక దాన్ని మీరు శాంతియుతం చేయడం అన్నది ఎవరి వల్ల కాదు. అంచేత దయించి మేము మిమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని, ప్రభుత్వాధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని, ప్రజానాయకుల్ని, ముఖ్యమంత్రి గారిని, వారి కార్యవర్గంలో ఉన్న ముఖ్యమంత్రి, మిగిలిన సహచర మంత్రుల్ని అందరినీ, అలాగే ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కోరుతూ అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మేము కోరేది రెండు కోరికలు. గోవధ నిషేధం జరగాలి, గో సంతతి కాపాడాలి. రెండోది ఏంటంటే హిందూ దేవాలయాలు, ధర్మ సంస్థలు రక్షింపబడాలి, పరిరక్షింపబడాలి. వాటి యొక్క ఆస్తులు ఏవైతే అన్యాక్రాంతమయ్యాయో వాటిని రికవరీ చేసి ఆ సంస్థలకి అప్పచెప్పి ఆ ఆదాయాల్ని ఆ సంస్థల అభివృద్ధి ఉపయోగించండి. దాంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సనాతన ధర్మం, హిందూ ధర్మం ఎవరైతే అవలంబిస్తున్నారో వాళ్ళనే దాంట్లో సిబ్బందిగా వేయండి. ఎందుకంటే వేరే సిబ్బంది వేస్తే వాళ్ళకి అక్కడ జరిగే అర్చనల మీద కానీ అక్కడ జరిగే కార్యక్రమాల మీద కానీ శ్రద్ధ ఉండదు, అశ్రద్ధగా ఉంటుంది. దానివల్ల అక్కడ సక్రమంగా జరిగేటటువంటి కార్యక్రమాలు జరగవు. కాబట్టి వేరే చోటకి బదిలీ చేసి ఇక్కడ సనాతన ధర్మం, హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళను దీంట్లోకి వేసి ఈ సంస్థలను కాపాడండి. అలాగే దేవాలయాల్లోనూ ధర్మ సంస్థల్లోనూ పనిచేసేటటువంటి అర్చకుల మీద కానీ సిబ్బంది మీద కానీ ఎవరైనా దౌర్జన్యం చేస్తే అది తీవ్రమైన చర్యగా తీసుకుని గతంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన హాస్పిటల్స్ మీద, డాక్టర్స్ మీద కనుక ఎవరైనా దౌర్జన్యం చేస్తే తీవ్రమైన చర్యగా తీసుకోవడానికి ఆయన ఒక జీవో పాస్ చేశారు. ఆ జీవో ప్రకారం అది తీవ్రమైన కఠిన చర్య తీసుకుంటే యాంటిసిపేటరీ బయట తీసుకుని దానికి 50,000 జరిమానా దగ్గర నుంచి జరిమానా ఎంతైనా పెరుగుతుంది. రెండోది ఏంటంటే జైలు శిక్ష కూడా జరుగుతుంది. అంచేత అదేవిధంగా నేను ఇచ్చినటువంటి మెమరాండంలో అది మెన్షన్ చేశాను. ఆ ఆలయాలకి, దేవాలయాలకి, విద్యాలయాలకి కూడా ఈ జీవోనే ఏదైతే మెడికల్కి, హాస్పిటల్స్కిను, డాక్టర్స్కి పెట్టారో రాజశేఖర రెడ్డి గారు, అదే జీవోని దీనికి కూడా ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా అలాంటి జీవోని పాస్ చేసి అక్కడ ఉన్న సిబ్బందికి రక్షణ ఇవ్వండి, అక్కడ ఉన్న అర్చకులకి రక్షణ ఇవ్వండి. వాళ్ళు ఎందుకంటే ఒకళ్ళు ఇద్దరు చొప్పున ఉంటారు, అప్పులుగా ఉంటారు. కాబట్టి మీరు రక్షణ ఇవ్వవలసిన ధర్మం ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మరొక్కసారి మిమ్మల్ని మనపూర్వకంగా, వినయపూర్వకంగా మిమ్మల్ని నేను కోరుతూ సెలవు తీసుకుంటూ సాధ్యమైనంత తొందరలో 10వ తారీఖు లోపల మీ దగ్గర నుంచి నాకు సముచితమైనటువంటి మేము కోరినటువంటి ఏదైతే కోరామో ఆ కోరికలకి సంబంధించి మీరు ప్రకటన అధికారపూర్వకంగా విడుదల చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. జై భారత్ మాత, జై గోమాత. విన్నారు కదా, ఇది ఆయన బాధ. ప్రభుత్వం పట్టించుకుంటుందా, లేదు అంటే పోతే పోతాయిలే ప్రాణాలు అని వదిలేస్తుందా చూద్దాం.